మొదటగా ఐ థ్యాంక్ గాడ్. నువ్వు అర్థం చేసుకొని ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఎందుకు మా నాన్నగారు ఆ వయసులోనే నా గురించి ఆలోచించి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు, నాతో ఏం మాట్లాడని ఉద్దేశించారు, ఏం చెప్పాలనుకున్నారు అన్న ఆశ నీకు పుట్టినందుకు దేవుడికి వందనాలు. ఆ ఆశ నీలో కలగజేసినందుకు దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ఈ ప్రయాస వ్యర్థంగా పోలేదని నువ్వు వీడియో చూస్తున్నప్పుడు నేను ఎక్కడున్నా, నీ పక్కన ఉన్నా, ఆయన చెంతనున్నా చూసి ఆనందిస్తాను. అయితే మొదటిగా చిన్న ప్రార్థనతో ఈ ఫస్ట్ వీడియోని ప్రారంభిస్తాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా దేవ, మీకు వందనాలు. తండ్రి, నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన ఈ స్థితి గతిని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నాయన ప్రభువా, చూపుతున్న గొప్ప గొప్ప దర్శనాలను బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి, నేర్పిస్తున్న పాఠాలను బట్టి, తెలియజేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, చూపిస్తున్న దర్శనాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన నా దేవ తండ్రి, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ వీడియోస్ ద్వారా మీరు ఏ ఏ మాటలైతే చెప్పనై ఉద్దేశించారో తండ్రి, ప్రతి మాటని నేను సూటిగా, తేటగా, స్పష్టంగా, మంచిగా అర్థమయ్యే రీతిగా వివరించడానికి ప్రభువా మీరు కృప చూపి నడిపించండి. సమయోచితమైన జ్ఞానము, సమయస్ఫూర్తిని, తెలివిని, జ్ఞాపక శక్తిని నాకు అనుగ్రహించి మీరు నాకు నేర్పించిన ప్రతి పాఠాన్ని, ప్రతి ఆత్మీయ మెట్టిని, నేను ఎదుర్కొన్న ప్రతి సమస్యల్ని, దాని నుంచి నేర్చుకున్న ప్రతి పాఠాన్ని వివరంగా తండ్రి చెప్పడానికి ప్రభువా మీరు నాపై మీ కృపని ఉంచి స్పష్టంగా, తేటగా అర్థమయ్యే విధంగా, చెప్పే విధంగా ప్రభువా నన్ను దర్శించండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి ప్రభువా. తోడుగా ఉండి నడిపించండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని చూస్తున్న బిడ్డకి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మీరు ఈరోజు నేర్పించాలనుకున్న ఆత్మీయ పాఠాన్ని ఆ బిడ్డ గ్రహించి నాయన గ్రహించి దాని రీతిగా నడుచుకొని ప్రభువా దాని నుంచి ఒక ఆత్మీయ పాఠం తను నేర్చుకోవడానికి ప్రభువా మీరు కృప చూపండి. దేవా, తోడుగుండి నడిపించండి. సమస్తము సిద్ధపరిచి సమకూర్చి జరిగించండి. ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అయితే బాబు, ఈరోజు డేట్ వచ్చేసి జూలై 2, 2026. ఇప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. నేను ఇప్పుడు నీ గురించి ఆలోచించి అంటే ఈ వీడియో బయట వాళ్ళు ఎవరు చూస్తున్నా, ఎవరికైనా వచ్చినా మీకేమన్నా ఉపయోగపడుతుందేమో చూడండి. ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం, ఈ వీడియోస్ రికార్డ్ చేయడానికి వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను భవిష్యత్తులో నా పిల్లలకి, ప్రస్తుతం నా యవ్వన కాలంలో నేను ఎదుర్కొంటున్న ప్రతి శ్రమని, ప్రతి శోధనని, ప్రతి టెంప్టేషన్స్ని ఎలాగా జయించగలుగుతున్నాను, దేన్ని ఆధారం చేసుకొని జయించాను, కొన్ని విషయాల్లో ఎలాగ పడిపోయిన తర్వాత నా పరిస్థితి ఎలాగయ్యింది, దాని నుంచి ఎలా రికవర్ అయ్యాను, హౌ గాడ్ లెట్ మీ కమ్ టు హిజ్ విల్, హౌ ఐ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్, వాట్ ఆర్ ద లెసన్స్ దట్ Holy Spirit taught me through the situations and circumstances I am currently going through అన్నది ప్రతిదీ వివరించడానికి, నా బిడ్డ కూడా భవిష్యత్తులో నా వయసుకి వస్తాడు, తనకి కూడా నేను ఎదురయ్యే ప్రతి శోధన తనకే కూడా ఎదురవుతుంది. నాకు నా తండ్రి, నా 18 ఏళ్ళ వయసులో నా తండ్రి చనిపోయారు. తర్వాత నా జీవితం ఎలాగ మారింది, ఆ పెద్ద లేకపోతే తన దేవుడి చిత్తమైతే తన జీవితంలో నేను ఎంతవరకు ఉంటానో ఉన్నంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ దేవుడి చిత్తమై నేను కానీ ఆయన చెంతను నిద్రిస్తే నా బిడ్డ దారి తొట్టిల్లకూడదు, నేను తప్పిపోయినట్టు నా బిడ్డ తప్పిపోకూడదు, తనకి టైం వేస్ట్ అవ్వకూడదు. అల్టిమేట్గా దేవుడు నిర్ణయంలో ఉన్నాడు కాబట్టి దేవుడు తీసుకుంటాడు. కానీ వీడి
ఆ స్వచిత్తం నెరవేర్చుకోకూడదు, నెరవేర్చుకుంటే ఎలాగా తన భవిష్యత్తులో బాధపడతాడు, నేను నా స్వచిత్తాన్ని నమ్ముకొని నా యొక్క టాలెంట్స్ని నా వాట్ ఐ యామ్ అన్నది ఆ గర్వంతో నేను మూర్ఖంగా వెళ్ళి నేనేం సాధించాను, చివరికి నాకేం మిగిలింది, ఏ ఏ సిచ్యువేషన్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేశాను, దానివల్ల నేర్చుకున్నది ఏంటి, ఆ విధంగా కాకుండా ఇంకా ఏ విధంగా బెటర్గా ఏ విధంగా హ్యాండిల్ చేయగలను అని తర్వాత నేను తెలుసుకున్నాను. ఆ విధంగా హ్యాండిల్ చేయడం వల్ల, మూర్ఖంగా ఆలోచించడం వల్ల, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏ విధంగా వాట్ ఐ లాస్ ఇన్ మై లైఫ్, అది నువ్వు అనుభవించకూడదని, నువ్వు అలా బాధపడకూడదని, నేను నీ పక్కన లేకపోయినా ఈ వీడియోస్ రూపంగా నీకు మంచి ఆదరణ కలగాలని దేవుడు నాకు ఎన్నో గొప్ప అనుభవాలు, ఎన్నో గొప్ప సత్యాలు, ఎన్నో ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఆ ప్రతి పాఠాన్ని నీకు ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఈ స్థితి గతి ఉండదు, కానీ ఈ స్థితిలో నేను నేర్చుకున్న పాఠం కొన్నాళ్ళ తర్వాత నేను మర్చిపోయినా నాకు తిరిగి నేను గుర్తు చేసుకోవడానికి దేవుడు ఏ విధంగా ఎంత అద్భుతంగా ఆ యొక్క పరిస్థితి నుంచి నన్ను విడిపించాడు, అందులో నేను నేర్చుకున్న ఆత్మీయ పాఠం ఏంటి అన్నది నీకు అర్థమయ్యే రీతిగా నేను వివరించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. బాబు బిడ్డ, ప్రస్తుతం నా మీ తండ్రి అయిన నా పరిస్థితి ఆత్మీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాను. ఫైనాన్షియల్గా చాలా లోలో ఉన్నాను. ప్రస్తుతం కోట బియ్యానికి దగ్గరలో ఇల్లు, మనం ఇప్పుడు ఉంటున్న ఇల్లు, మా నాన్నగారు నాకు ఇచ్చిన ఇల్లు ఒక్కటే, అది తప్ప వేరే ఆధారం లేక, ఉద్యోగం లేక, దేవుడిలో పరిపూర్ణంగా రాక ప్రస్తుతం తడబాటు పడుతున్న పరిస్థితి. దీని నుంచి నేర్చుకుంటున్న జీవిత సత్యాలు, ఏ విధంగా తట్టుకొని నిలబడగలుగుతున్నాను. ఈ వీడియో నువ్వు చూసేసరికి దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించేసి ఉంటాం. నీకు ఈ ఆశీర్వాదాల వెనక మీ నాన్న పడిన కష్టం, ఏ పరిస్థితుల్లో మీ నాన్న వచ్చాడు అన్నది, ఇవన్నీ నీకు తెలియపరచడానికి ఇప్పుడు నేను పరుస్తున్న ప్రతి బాధని నీకు వివరంగా అర్థమయ్యే రీతిగా, ఆ రోజు ఇప్పుడు నువ్వు పెద్దయినా ఇప్పుడు నేను సరిగ్గా చెప్పలేకపోవచ్చు, కానీ అందుకనే ముందుగా ఈ రోజు నుంచే వీడియోస్ తీయమని, నేను నడుస్తున్న ప్రతి మార్గాన్ని, నేను ఎదుర్కొంటున్న ప్రతి శ్రమని ఎలా దాటగలిగాను, దేవుడు ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు ఎంత తాఫీగా వెళ్ళింది, దేవుణ్ణి వదిలి నేను అని నమ్ముకొని నడిచినప్పుడు ఎలాగ వెళ్ళింది జీవితం, ఈ రెండు స్పష్టంగా నీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికే ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. నేను క్రైస్తవుని అని చెప్పి నువ్వు క్రైస్తవుడు కావు, ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకో. నేను నమ్ముకున్నానని చెప్పి యేసుప్రభు వారిని నువ్వు నమ్ముకోవాలి అని నేను చెప్పను. నేనెందుకు నమ్ముకున్నాను, నాకు దేవుడు నా జీవితంలో ఎంత బలంగా నన్ను నిలబెట్టాడు, ఏది క్రీస్తు నాలో పెట్టిన భారం, నాకు తెలియపరచబడిన సత్యం నీకు స్పష్టంగా చెప్తాను మున్ముందు వీడియోస్లో. ప్రస్తుతం పరిస్థితి ఇది. నేను అచీవ్ చేసింది, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే జీవితం మారుతుంది. దానికి నిదర్శనం ఇప్పుడు మీ నాన్న బ్రతుకుతున్న జీవితం అది. కానీ అక్కడి వరకు ఇప్పటి వరకు నేను ఏది చేయకుండా, ఏది సాధించకుండా అయితే, ప్రస్తుతం ఇప్పుడు ఈ 27 సంవత్సరాల వయసులో ఉన్న నేను ఏం సాధించకుండా అయితే లేను. బెంగళూరు
చిక్బల్లాపూర్ పేరేసంద్ర బాలాజీ స్టోన్ క్రషర్లో 4 years మంచి వర్క్ చేశాను. మైనింగ్ ఫోర్మ్యాన్ కింద 42,000 జీతం వరకు వెళ్ళాను. ఎవరికి బీటెక్ అవ్వగానే ఏ ఒక్కరికి రాని ఆ డెసిగ్నేషన్, ఆ జీతం, ఆ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు. దాని వెనకాల ఉన్న కారణం, దేవుడు నన్ను ఎందుకు బెంగళూరు పంపించాడు, దాని నుంచి నేను నేర్చుకున్నవన్నీ నీకు చెప్తాను ముందు. అయితే అదొక ఎత్తు అయితే, ఇప్పటి వరకు చదువుకున్న చదువులో ఎప్పుడు ఏ సబ్జెక్టు ఫెయిల్ అవ్వలేదు. చదువుని ఎప్పుడు అశ్రద్ధ చేయలేదు. నేను ఎంత లోకంలో ఉన్నా చదువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత చదువుకి ఇచ్చాను. ఫ్రాన్స్ వెళ్ళడానికి ఎగ్జామ్ టోఫెల్ నేను రాశాను, అడ్మిషన్ సంపాదించాను. ఇంకొకటి సౌత్ ఆఫ్రికాలో మైనింగ్ మీద జాబు సంపాదించాను. అక్కడికి వెళ్ళలేదు. ఎంఎస్ చేయడానికి ఫ్రాన్స్లో వచ్చిన కాలేజీకి అడ్మిట్ అవ్వలేదు. బెంగళూరులో చేసే ఉద్యోగాన్ని వదిలేశాను. నేను అని అనుకొని పెట్టిన సిటీ ట్రైన్ని ప్రస్తుతం ఆధారంగా దేవుడు ఆశీర్వదించడానికి ఒక మీడియం ఉండాలి అన్న సెన్స్లో సిటీ ట్రైన్ ఉంది. పరిస్థితులు ప్రస్తుతం ఇప్పటివరకు నేను చేసినవి ఇవి. బ్రీఫ్గా చెప్పాలంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా నీకు చూసే ఉంటావు. మళ్ళీ నీకు వీడియోస్లో మళ్ళీ పెడతాను. నా 10th క్లాసు, డిప్లొమో, గ్రాడ్యుయేషను, వర్క్ ఎక్స్పీరియన్స్, అలాగే నా టోఫెల్ ఎగ్జాము, ఫ్రాన్స్ అడ్మిషన్ లెటరు, సౌత్ ఆఫ్రికా ఆఫర్ లెటరు అన్నీ నీకు పెడతాను. కలిగి ఉన్నది ఏది దేవుడి కృప లేకుండా నేను కలిగి ఉండలేదు. అది దృఢంగా నిశ్చయంగా నేను చెప్పగలను. ఇంకా నీకు చెప్పాలని కొన్ని పాయింట్స్ నేను మర్చిపోతానేమో అని చెప్పి రాసుకున్నాను. హౌ ఐ నో జీసస్, వాట్ ఆర్ మై అచీవ్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్ దట్ ఐ గెట్, కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై లైఫ్, మై డిజైర్ అబౌట్ జీసస్. నేను దేవుడి కొరకు ఎలాగ వాడబడాలనుకుంటున్నాను, నాకు అల్టిమేట్ గోల్ ఏమై ఉంది అన్నది కూడా ముందు చెప్తాను. ప్రార్థన యొక్క శక్తి, వాక్యం యొక్క విలువ ఏంటి అన్నది కూడా చెప్పాలని ఉద్దేశిస్తున్నాను. తండ్రి కోల్పోయాక పరిస్థితి ఎంత, హౌ ఐ గో త్రూ, హౌ ఐ ఓవర్కమ్, హౌ ఐ ఫెల్ డౌన్, how life will be without any guidance, without the interference of Holy Spirit. Currently I am not here, you will be not there. Only by the interference of Holy Spirit we came up to here. What are the things that we have now? మనకి కలిగి ఉన్న ఏ ఈవులు ఉన్నాయని నువ్వు సంతోషపడుతున్నావో, నువ్వు అవి ఆధారం చేసుకుంటున్నావో, అది ఏది నేను సంపాదించింది కాదు, దేవుడు తన ఉచిత కృపను బట్టి నాకు దయచేసిందే నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు. ఏంటి నాన్న నన్ను చూసి మాట్లాడుతున్నావు, ఇదేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోవా అంటే, నువ్వు ఉన్న సమయానికి లోకం చాలా ఆ అబద్ధాన్ని కూడా అదే అవుతుంది, ఇది నిజం కాదని అనిపిస్తుంది. కానీ నీకు అర్థమవుతుంది, నా విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచడు. ఈరోజు నీ రోజును చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, కేవలం దేవుడు ఉచిత కృప
ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఉచిత కృప నిర్మోహమాటంగా ఆ ప్రేమ చూపుతున్నాడు. కాబట్టి మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అన్నది, ఆ మాట నన్ను ఎలా బ్రతికించింది అన్న అనుభవంలోంచి వచ్చి చెప్తున్నాను. మనుష్యుడు నిజంగా రొట్టె వల్ల కాదు, దేవుడి మాట వల్లే బ్రతుకుతాడు అన్నదే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుణ్ణి ఎప్పుడు ఎడబాయకు. నీకు తర్వాత వీడియోస్ చాలా ఆదరణ కలిగిస్తాయి, చాలా గొప్ప సత్యాలు నేర్పిస్తాను, చాలా గొప్ప పాఠాలు నువ్వు నేర్చుకుంటావని నేను దృఢంగా నమ్ముతున్నాను. హృదయం భారం కలిగిన ప్రతిసారి ఛానల్ ఓపెన్ చేయి, వీడియోస్ చూడు, దేవుడు కలిగించే ఆదరణ పొందుకో. నేర్పించిన పాఠాలని, తెలుసుకున్న సత్యాలని అనుసరించి నడుచుకున్నప్పుడే నీ జీవితం ప్రస్తుతం గడుపుతున్న జీవితంలోనే కొట్టుమిట్లాడవు. ఆ సత్యాలని ఎరిగి సత్యాన్వేషణ చేస్తూ నేర్చుకున్న పాఠాలను అనుసరించి నడుచుకుంటేనే, దేవుడికి లోబడితేనే నీ బ్రతుకు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఉచిత కృప నీకు తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, ప్రభువా, చెప్పనై ఉద్దేశించిన ప్రతి మాటని ప్రభువా తండ్రి మీరు చెప్పడానికి గల శక్తిని నాకు అనుగ్రహించారు. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని చూస్తున్న బిడ్డకు అనుగ్రహించారు. నేర్చుకున్న ప్రతి పాఠాన్ని ప్రభువా తను హృదయ పలకల మీద రాసుకొని ఈ వీడియో ద్వారా తనతో మాట్లాడిన ప్రతి మాటని తండ్రి తను మర్చిపోకుండా విశ్వసించి ఆ సత్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించి నడుచుకోవడానికి, మీ కృపను ఆధారం చేసుకొని జీవించడానికి బిడ్డకి తగిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివిని, సమయస్ఫూర్తిని, సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి. తోడుగా ఉండి నడిపించండి. నాకును, మాకును, ఇప్పుడును, ఎల్లప్పుడూ, రాబో కాలమందును ప్రభువా మీ యొక్క ఉచిత కృప మాకు కావలిగా ఉంచి ప్రభువా తండ్రి మీ తోడుని, మీ యొక్క ప్రసన్నతని మేము ఎన్నడూ విడువక, ఎడబాయక మీలో అంటుకట్టి జీవించగలిగే ఆ జీవితాన్ని మా శక్తిని బట్టి మేము ఏది పొందుకోలేము, ఏది కలిగి ఉండలేదు ప్రభు. కేవలం నీ ఉచిత కృపని బట్టి కలిగి ఉన్నామని మరొక మారు రూఢిగా మీకు తెలియపరుస్తూ ప్రభు మీ ఉచిత కృపని ఎన్నడూ మా నుంచి వేరుపరచవద్దని, మీకు మూర్ఖంగా మేము ఏ పని చేయకూడదని ప్రభు తండ్రి మీ చిత్తంలో నడుచుకునే కృపని మాకు అనుగ్రహించమని తండ్రి, కలిగి ఉన్నది ఏది మీ కృప లేకుండా కలిగి ఉండలేదని ప్రభు మీకు మరొక మారు తెలుగు చేసుకుంటూ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుసుకుంటూ ప్రభు నేర్పించిన ప్రతి పాఠాన్ని మా హృదయ పలకల మీద ముద్రించుకునే కృపను మాకు అనుగ్రహించమని, మా ప్రభువును ప్రియరక్షకుడైన రాబోచున్న యూదా గోత్రపు సింహమైన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమందు ఎంతో వినయపూర్వకంగా ఆశతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమునున్న తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము, మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలు.